వెల్కమ్ బ్యాక్ దీక్షిత్ క్రియేషన్ స్వాగతం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే టీఎస్పీఎస్సీలో అయితే ఒక కొత్తగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఆ నోటిఫికేషన్ ఏదో మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ మీద క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా కానీ మీకు నోటిఫికేషన్లో మీకు ముందుగా ఉంటుంది. అలాగే వీడియో మాత్రం స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాత అలా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీకు సంబంధించిన గ్రూపులో కానీ షేర్ చేయండి. ముందుగా అయితే మన టాపిక్లకి వెళ్దాం. ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీలో అయితే మనకైతే రిక్రూట్మెంట్ బోర్డు టీఎస్పీఎస్ మనకు పోస్ట్ అయితే ఏఈ జేటీఓ టెక్నికల్ ఆఫీసర్ మున్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ అయితే మనకు అయితే పోస్టులు అయితే 833 అయితే పోస్టులు అయితే నోటిఫికేషన్తో రిలీజ్ అయిందండి. క్వాలిఫికేషన్ అయితే మనకి ఇక్కడ డిప్లొమా డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్. ఈ నోటిఫికేషన్ అయితే మనకు 13/9/22 నాడు అయితే మనకైతే నోటిఫికేషన్ వచ్చింది. ఇక్కడ చూడండి, లాస్ట్ డేట్ అయితే మనకు 21/10/2022 అయితే మనకైతే ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత టీఎస్పీఎస్ ఏఈ జేటీఓ అదర్ రిక్రూట్మెంట్ 2022 అప్లై ఆన్లైన్ ఫర్ 833 పోస్టులు అయితే మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. పోస్ట్ డేట్ అయితే మనకు 13/9/2022. అలాగే టోటల్ వేకెన్సీ అయితే మనకైతే 833. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్ ఇక్కడ అడ్మిట్ నెంబర్ 16/2022. ఇక్కడైతే మనకైతే స్టార్టింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే 28/9 నాడైతే మనకు స్టార్ట్ అయితే అన్నమాట ఆన్లైన్ అప్లికేషన్. అలాగే లాస్ట్ డేట్ చూసేసరికి అయితే మనకి 21/10/2022 వరకు అయితే లాస్ట్ డేట్ ఉందండి. మనకి ఏజ్ లిమిట్ అయితే మనకు 18 నుంచి వయసు 18, అలాగే లిమిట్ వయసు అయితే 44 వయసు మధ్య అయితే అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. వేకెన్సీ అయితే డీటెయిల్స్ అయితే మనకు అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఏఈ 396 పోస్టులు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ అయితే డిప్లొమా బీఈ అలాగే బీటెక్ అయితే సివిల్ ఇంజనీరింగ్. అలాగే మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అయితే మనకైతే 29 ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకు డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్, అలాగే మనకు టెక్నికల్ ఆఫీసర్ 9 ఉన్నాయండి. మనకి ఇది కూడా సేమ్ క్వాలిఫికేషన్ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్. అలాగే జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ జేటీఓ 390 ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ అయితే డిప్లొమా డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్. మనకైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే 28 నాడు అయితే స్టార్ట్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ అయితే మీద క్లిక్ చేయండి. నోటిఫికేషన్ అయితే క్లిక్ చేసిన తర్వాత మనకు పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే ఇక్కడ క్లిక్ చేయగానే నోటిఫికేషన్ వివరాలు అయితే పూర్తిగా అయితే మీకు స్టెప్ బై స్టెప్ అయితే వివరిస్తాను. అలాగే దాని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా నోటిఫికేషన్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ అసిస్టెంట్ ఇంజనీరింగ్, అలాగే మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ టెక్నికల్ ఆఫీసర్, అలాగే జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఇంజనీరింగ్ సర్వీస్. అలాగే వెబ్ నోట్ అయితే మనకైతే నోటిఫికేషన్ 16/2022. ఇక్కడ మనకు అప్లికేషన్ ఆన్లైన్ అయితే 28/9/22 నుంచి 21/10/22 వరకు అయితే మనకు ఆన్లైన్ అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, https://www.tsp.gov.in అని వెబ్సైట్ అయితే మనకైతే టైప్ చేసి మనకైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకు నేమ్ ఆఫ్ పోస్ట్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా అయితే మనకు అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ ఇన్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మిషన్ భగీరథ. ఇందులో అయితే మనకైతే వేకెన్సీ అయితే 62 ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్. ఇలా అయితే మనకైతే ఏజ్ రిక్రూట్మెంట్ కూడా క్లియర్గా చెప్తాను మీకు. అలాగే అసిస్టెంట్ ఇంజనీరింగ్, ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అయితే పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 41 పోస్టులు అయితే ఇందులో అయితే ఖాళీగా ఉన్నాయి. దీని కూడా సేమ్ క్వాలిఫికేషన్ డిప్లొమెంట్ సివిల్ ఇంజనీరింగ్. అలాగే అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఇన్ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ పబ్లిక్ హెల్త్. ఇక్కడైతే మనకు 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. ఇందులో అయితే మనకు ఇది కూడా క్వాలిఫికేషన్ అయితే మనకు డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్, అలాగే స్టేట్ బోర్డ్ టెక్నీషియన్ ఎడ్యుకేషన్. అలాగే మనకు వయసు అయితే 18 నుంచి 44 ఉంటుందని మనకు వయసు ఉన్న అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే టెక్నికల్ ఆఫీసర్లో ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ పబ్లిక్ హెల్త్ అయితే ఇందులో 9 ఉన్నాయి. మనకు ఖాళీగా అయితే 9 ఉన్నాయి. అలాగే సేమ్ క్వాలిఫికేషన్ కూడా మనకి ఇది సివిల్ ఇంజనీరింగ్. అలాగే మనకు అసిస్టెంట్ ఇంజనీరింగ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇందులో అయితే 3 ఖాళీగా ఉన్నాయి పోస్టులు అయితే. ఇదైతే బీటెక్ ఇంజనీరింగ్ అయితే మనకు సివిల్ అయితే ఏదైనా క్వాలిఫికేషన్. అలాగే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కూడా. అలాగే అసిస్టెంట్ ఇంజనీరింగ్ మనకి కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అనమాట. ఇందుకు 227 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇది కూడా మనకు క్వాలిఫికేషన్ అయితే సివిల్, అలాగే మెకానికల్, అలాగే ఎలక్ట్రికల్ అయితే మనకు ఇంజనీరింగ్ అయితే మనకైతే క్వాలిఫికేషన్ అనమాట. ఏజ్ రిక్రూట్మెంట్ అయితే చూసరికి ఈ పోస్టులకు అయితే 18-44 మధ్య ఉన్న అభ్యర్థులు అయితే మనమైతే దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే శాలరీ కూడా ఎంత ఉందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అయితే 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి మనకి ఇందులో. అలాగే అసిస్టెంట్ ఇంజనీరింగ్ కూడా మనకు ట్రాన్స్పోర్ట్ రోడ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ అయితే మనకు 38 ఖాళీగా ఉన్నాయి పోస్టులు. టోటల్ అయితే మనకైతే ఇక్కడైతే మనకు 434 పోస్టులు అయితే ఇందులో ఖాళీగా ఉన్నాయి. అలాగే జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ అయితే మనకి ఇందులో 27 ఉన్నాయి. పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మిషన్ భగీరథ సేమ్ సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే
సేమ్ క్వాలిఫికేషన్ డిప్లొమాకి సంబంధించింది. అలాగే ఇక్కడ శాలరీ కూడా చూడండి, మనకు 32,810 నుంచి 96,890 వరకు మనకు శాలరీ ఈ మధ్యలో ఉంటుందన్నమాట. అలాగే మనకు జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, అలాగే పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 68. ఇలాగ చెప్పానుగా ఏ శాఖలో ఉన్నాయో అలా కూడా జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు కూడా ఆయా శాఖలో జూనియర్ సంబంధించిన 32 అలాగే 212 పోస్టులు అయితే మనకైతే ఖాళీగా ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ కూడా సేమ్ క్వాలిఫికేషన్ మనకు డిప్లొమా ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, అలాగే ట్రాన్స్పోర్ట్ రోడ్ అండ్ బిల్డర్ డిపార్ట్మెంట్ జూనియర్ టెక్నీషియన్ ఆఫీసర్లు కూడా మనకు 60 ఉన్నాయి. టోటల్ అయితే 399 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి మనకి ఇందులో. సేమ్ అయితే మనకైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చెప్పాను కదా, మనకు 28/9 అయితే ఆన్లైన్ అయితే అప్లికేషన్ స్టార్ట్ అయితే ఈ నోటిఫికేషన్ అయితే మీకైతే ఇప్పుడు చెప్తున్నాను. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ 20వ తారీఖు ఓపెన్ అవుతాయి కాబట్టి అదో ఏ విధంగా అప్లై చేసుకో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు ఈ వీడియో అయితే ఈ నోటిఫికేషన్ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే మాత్రం దీక్షిత్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ ఇస్తే నేను మరిన్ని వీడియో చేయడానికి మీకు ముందు ఉంటాను. అలాగే ఈ వీడియోకి అయితే 50 లైక్స్ అయితే ఇవ్వండి.